పిచ్లైట్ యూట్యూబ్ ఛానల్. సో నేనైతే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా తలాది పట్టుదల, విచ్ ఇస్ విద్యామురుచి ఇన్ తమిళ్. దీని ట్రైలర్ అయితే వచ్చేసింది అనమాట. సో ఈ సినిమా ఫిబ్రవరి 1st వీక్ అయితే రిలీజ్ అవుతుంది థియేటర్లో. బేసిక్గా మనకంతా తెలిసినట్టే ఇది సంక్రాంతి రావాల్సిన సినిమా యాక్చువల్గా, బట్ సంక్రాంతి రేస్ నుంచి బయట వచ్చేసి ఇప్పుడు ఫిబ్రవరిలో అయితే రిలీజ్ అవుతుంది సినిమా. సో ఈ సినిమాకి అయితే ఆల్రెడీ ఆ స్టేక్స్ అయితే చాలా హై ఉన్నది. సో ఈ సినిమా మనకు తెలిసినట్టు అజిత్ అండ్ త్రిష చేశారనమాట. సో ఈ ట్రైలర్ చూద్దాం ఎలా వచ్చింది అనేది. తను నన్ను చూసినప్పుడు దట్ మూమెంట్, ఆ ఇమేజ్ తను జీవితాంతం మరవకూడదు. అదే డెస్టినీ. ఐఎమ్ సో లాస్ట్. నాకు ఈ జనరేషన్ గురించి పెద్దగా తెలియదు కదా, కానీ మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాచ్ పాడైతే రిపేర్ చేయిస్తాం, టీవీ పాడైనా రిపేర్ చేయిస్తాం, తీసి పాడైనా. దిస్ ఇస్ మై హస్బెండ్ రక్ష్. అజర్బైజాన్లో నేరాలు జరగడం చాలా తక్కువ. చాలా సేపటి నుంచి గొడవ చేస్తున్నారు. దే డ్రంక్. అలాంటి ఆడవాళ్ళు ఈ లోకంలోనే వీడికి. ఈ స్కెచెస్ ఇచ్చింది పోలీసులు. ఇలాంటివి ఇప్పుడు కామన్. I will show me not here to fight. Out the door, out the door. What is your problem? గత కొన్ని రోజులుగా నా చుట్టూ ఉన్న ప్రపంచమే ధ్వంసం అయిపోతుంది. నీ కోపంలో కరెక్ట్ తెలిసి కాక సో ఇది పట్టుదల ట్రైలర్ అయితే ఫుల్ ఆన్ ఫుల్ యాక్షన్ ఉందన్నమాట సినిమా యాక్చువల్గా. అండ్ మూవీ మొత్తం ఓవర్సీస్, ఐ మీన్ బయట తీసినట్టుంది కదన్నా, ఎక్కడ ఇండియాలో లేదు. ఇండియాలో లేదు. అండ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. థైలాండ్స్ లో చాలా బాగా తీశారు. స్టంట్స్ అంతా కూడా ఓన్ స్టంట్స్ అన్న యాక్చువల్గా. ఇది డూపే పెట్టల. మనకి వీడియో చూస్తే కూడా ఒక చోట యాక్సిడెంట్, నేచురల్ ఫైట్ లాగే ఉంది. ఈవెన్ ఆ డ్రైవింగ్ సీన్స్ అంతా కూడా ఓన్ గా చేశారు అనమాట. ఆల్రెడీ రేసర్ కదా యాక్చువల్గా, సో రేసింగ్ లో కాబట్టి. సో అండ్ ఈ కాంబినేషన్ అయితే బాగా అవైటెడ్ అన్న, అజిత్ త్రిష. అసలు అజిత్ త్రిష అనుకుంటే ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ కి ఆయన రోల్ మోడల్ అనమాట. ఈ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ అనేది ఎవరు అంత డైర్ గా కనిపించరు స్క్రీన్ మీద, బట్ ఈయన మాత్రం దానికి విభిన్నం. ఫైట్స్ బాగున్నాయి, సినిమాటోగ్రఫీ బాగుంది. తెలుగు డబ్బింగ్ అయితే తెలుగు డబ్బింగ్ నాకెందుకో అంత ఇది అనిపించలేదు, ఏదో అంటించినట్టుగా ఉంది అనమాట. తెలిసిపోతాను డబ్బింగ్ అనేసి వాయిస్ అంతా. అది కొంచెం చూసుకుంటే బాగుంది తెలుగు వరకు. నా వరకు అయితే నాకైతే మేకింగ్ అంతా కూడా ఒక హాలీవుడ్ స్టైల్లో అనిపిస్తుంది. మేకింగ్ అంతా కూడా యాక్చువల్ గా చూడబోతే. బట్ ఇలాంటి మూవీస్ కి మెయిన్ ఏంటంటే ఒక ఏ ఎమోషన్ లో అయితే మూవీ బిగిన్ అవుతుందో నిన్ను అదే ఎమోషన్ లో తీసుకెళ్ళాలి లాస్ట్ వరకు. మధ్యలో ఎక్కడ కానీ ఆ టెంపో మిస్ అయినా కూడా, ఎక్కడ ఏది మిస్ అయినా కూడా మళ్ళీ అది క్యాచ్ చేయడం కష్టం అనమాట. లేదు ట్రైలర్ లో అయితే ఎక్కడ డివియేషన్ లేదు కదా గిరీష్, ఆల్మోస్ట్ స్టోరీలో ఉంది. డీవియేషన్ లేదు. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే మధ్యలో ఫ్యామిలీ ఎమోషన్ ఉంది అక్కడక్కడ. సో ఈ ఫ్యామిలీ ఎమోషన్ దగ్గర ఇక్కడ ఏదైనా మెయిన్ పాయింట్ ని ఏదైనా డైల్యూట్ చేస్తారా? యా, బట్ వీ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్ లైక్ హౌ ఇట్ ఈస్ అనేసి. అజిత్ గారి మంచి సక్సెస్ మూవీ చూసి చాలా రోజులు అయింది యాక్చువల్ గా మంచిగా. అదే సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ ఫర్ పట్టుదల. హోప్ ఇట్ విల్ గెట్ ఏ హ్యూజ్ సక్సెస్. ఆల్ ద బెస్ట్ పట్టుదల టీమ్ ఫ్రమ్ పిచ్లైట్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్.